Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారా కనపడరా? ఇది ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అందరూ చర్చించుకుంటున్న అంశం. సరే, ప్రమాణ స్వీకారానికి ఆయన లేటుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. అసలు సభ అంతమంది మాట్లాడుతుంటే కూడా ఉండలేదు ఆయన. ఆ రోజు అనుకున్నారు ఏదో ఫస్ట్ రోజు కదా, కొంత ఘోరమైన దారుణమైన ఓటమి కదా, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి, తర్వాత వస్తారేమో అని కొందరు, లేదు రాడు ఇంకా వాళ్ళే వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు కదా, ఎవరో వాళ్ళకి చెప్తాడు ఈయన రాడిక అనేది ఇంకొక చర్చ. సరే, తర్వాత ఆయన పులివెందులు వెళ్ళిపోయాడు. పులివెందుల్లో వారం అన్నారు, అక్కడ 3 రోజులు ఉండేసరికి అక్కడ ఉన్న కార్యకర్తలు పాత బిల్లుల కోసం ఒత్తిడి చేయడంతో అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన పర్సనల్ వ్యవహారాలు అనుకోండి. కాకపోతే ఆయనకు వచ్చింది 11 స్థానాలు ఆ పార్టీకి. ఈ 11 అసెంబ్లీ స్థానాలుతో ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కదు అనేది అందరూ అనుకున్న మాటే. ప్రతిపక్ష హోదా దక్కితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సభలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ అంటే మంత్రులతో సమానంగా కాస్త సభలో మాట్లాడేటప్పుడు కూడా ఆయన మాటకి ప్రయారిటీ ఉంటుంది. స్పీకర్ కూడా కాస్త టైం ఇవ్వడం, ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ పరంగా కాస్త మాట్లాడుతుంటే ఊరికే ఇంటరప్షన్స్ లేకుండా చేయడం అనేది సభా సాంప్రదాయం. అయితే గత 5 ఏళ్లలో అది లేదులే. గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే కూడా బండబూతులు తిట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడి మైకులు కట్ చేసి చివరికి ఆయన ప్రొటెస్ట్ చెప్తుంటే కూడా మైక్ ఇవ్వని స్పీకర్ని ఆ సభని చూసాం మనం. వాళ్ళేం పాటించలేదు సాంప్రదాయాలు. కానీ ఇప్పుడు ఆయన గగ్గోలు పెడుతున్నది ఏంటి అని అంటే, స్పీకర్కి లెటర్ రాశారు ఇవాళ. స్పీకర్కి రాసిన లెటర్లో ఆయన మొరా లేకపోతే ఆయన అదేంటో అర్థం కాదు. ఆయన బతిమాలుతున్నాడా, బెదిరిస్తున్నారా, లేకపోతే రాజ్యాంగపరంగా లేకపోతే చట్టపరంగా తనకు వచ్చే హక్కుల గురించి స్పీకర్కి చెప్పదలుచుకున్నారా, ఏంటో తెలియదు. కానీ ఒక లేఖ అయితే రాసిస్తారు. అదేంటి అంటే, సభలో మాట్లాడే గొంతు పెగిలే గొంతు విప్పే అవకాశమే దొరకదు మీరున్న దగ్గర. ఎందుకంటే మీరు ముందే డిసైడ్ అయినట్టున్నారు నన్ను ప్రతిపక్ష నేతగా ట్రీట్ చేయొద్దని, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించొద్దని మీరు ముందే డిసైడ్ అయినట్టున్నారు. బహుశా ప్రజలందరికీ చెప్పి ఓటర్లందరికీ చెప్పి అట్లా వేయించారు ఓట్లు. అది ఒకటే అనలేదు ఆ మాట, కాకపోతే అలా అనిపిస్తుంది. అలాగే మీరు నన్ను జగనంతా తేలిగ్గా ఇదిగాడు చావడంటే రాజకీయంగా కాబట్టి చచ్చేదాకా కొట్టాలని మీరు మాట్లాడుకున్న మాటలు చూశాను నేను వీడియోల్లో. ఇలాంటివన్నీ రాస్తూ ప్రతిపక్ష నేతగా హోదా లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు, ప్రతిపక్షం లేకపోతే సభకి విలువ ఉండదు. నిజమే, ఈ మాటలనే నిజమే. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే సభకి హుందాతనం ఉంటుంది. ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలించే విధంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా చేయాలి. కానీ చేయలేదే గత 5 ఏళ్ళు. అది మర్చిపోయారు. అంటే గత 5 ఏళ్ళు వాళ్ళు మర్చిపోయారు. బహుశా ఆయన మాటల్లో 5 ఏళ్ళే ముందు కన్ను మూసి తెరిచే లోపు వచ్చేస్తాయి కదా అన్నారు కదా మధ్య. గత 5 ఏళ్ళు కూడా కన్ను మూసి తెరిచేలాగా ఆ చీకట్లో వెళ్ళిపోయినట్టుంది. అసలు అందులో జరిగిన ఏమీ గుర్తులేవు. ఆయనకి గుర్తులేవు, వాళ్ళ నాయకులు గుర్తులేవు, ఎవరికి గుర్తులేవు 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారనేది. అన్నీ ఇప్పుడే గుర్తొస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఇలాంటివన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ డైలాగ్స్ అన్ని వింటుంటే మరి గడిచిన అధికారము గడిచిన కాలము మరి ఎవరిదో అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేది ఒక అంశం. సో ఆయన ఏమంటారంటే, తర్వాత ఇప్పుడు రాజ్యాంగంలో కానీ లేకపోతే ఈ సభ నియమాల్లో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% సభ్యులు గెలిచి ఉండాలనే నిబంధన రూల్ ఎక్కడా లేదు చట్ట ప్రకారం. ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లేఖని పరిశీలించండి. ఇది స్పీకర్కి ఆయన చేసిన విజ్ఞప్తి.
నిజానికి కొంత ఆయన అన్నది వాస్తవమే. సభ నియమాల్లో ఎక్కడా కూడా 10% అంటే మొత్తం సంఖ్యలో సభ్యుల సంఖ్యలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఎక్కడ ఉన్నట్టు ఆయన రాసిన తర్వాత చూస్తే అక్కడ నాకు కూడా కనపడలే. మరి చూడాలి చర్చలో ఏమొస్తుందో, కనపడలా. కానీ సాంప్రదాయం ప్రకారం ఇవ్వట్లే. 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తున్నారు. పార్లమెంట్లో కానీ, రాష్ట్రాల చట్టసభల్లో కానీ, ఎక్కడైనా. ఇంకా గడిచిన 17వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల, అంతకుముందు అందే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా సభకి, లేకపోతే లేదు. అంటే దాన్ని ఒక రకంగా వీళ్ళ కోర్టులో వేస్తున్నారా, అధికార పక్షం కోర్టులో, లేకపోతే ప్రజల ముందు ఏదో ఒకటి వదిలేసి నేను వస్తానన్నాను కానీ వాళ్ళే నన్ను తీసుకెళ్ళలేదని అనదలుచుకున్నారా? ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారనే విషయం మర్చిపోయి నాకు 10 మంది ఉన్నా సరే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడంలో ఉద్దేశం ఏంటి? మీరు మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఏం చేశారు? మంత్రుల తర్వాత వెంటనే మిమ్మల్నే కదా ప్రమాణ స్వీకారం చేయించారు. అయినా సరే 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ సభను గౌరవిస్తానని, సభా నియమాలను పాటిస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఎక్కడ పాటించారు? నియమాలను పాటించలేదు. సో ఈ పరిస్థితుల్లో అసలు ఈ నియమాలు ఏంటి? ఈయనకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా, దక్కదా, అసలు దక్కాలా వద్దా? అది కూడా కొన్ని మొరల్స్ కూడా ఉంటాయి. చట్టాలు ఎలా ఉంటాయో కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి. సభలో నియమాలు నిబంధనలు ఎలా మెయింటైన్ చేస్తారో సాంప్రదాయాలను కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. అవి ఎన్ని ఉన్నాయి? ఇవి అన్నీ ఉన్నాయి. సాంప్రదాయాలు కూడా అన్నీ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సభల్లోనూ సాంప్రదాయాలు అమలు చేస్తూనే ఉన్నారు స్పీకర్లు అందరూ, గడిచిన సభలో తప్ప అసెంబ్లీలో. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలుతున్నారా, బెదిరిస్తున్నారా అనేది ఒక అంశం. తర్వాత ఆయన దీన్ని అడ్డం పెట్టుకుని సభకు రాకుండా ఎగ్గొట్టడానికి చూస్తున్నారా, రెండో అంశం. దీన్ని అధికార పక్షము స్పీకర్ గారు ఎలా పరిగణిస్తారు? ఏదో అలా అడిగాడు కదా ఇద్దామని ఇస్తారా, లేదు ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుందనే విశాల దృక్పథంతో ఇస్తారా, లేకపోతే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారా అనేది కీలకమైన ప్రశ్నలు. ఇక ఇంపార్టెంట్ ఇవేవి అంటే ఈయన ప్రతిపక్షం గురించి, ప్రజాస్వామ్యం గురించి, సభ గురించి, సభా సాంప్రదాయాల గురించి పెద్ద లెక్చర్ ఇచ్చారు ఆ లెటర్లో. పాయింట్ ఏంటంటే వైనాట్ 175 అన్నప్పుడు ఏమైపోయింది? ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి, నాకు 150 160 మళ్ళీ ఇవ్వండి, ఆ 15 20 ప్రతిపక్షానికి ఇవ్వండి అని అప్పుడు ఎందుకు అడగల? వైనాట్ 175 అంటే జీరో, ఎవడు ఉండొద్దు, ఇక నేనే అనే కదా మీరు మాట్లాడుకున్నారు. మీ స్లోగన్ కూడా అదే కదా. మరి అప్పుడు గుర్తు రాలేదా ప్రతిపక్షం కూడా ఉండాలి సభలో ప్రజాస్వామ్యం బతకడానికి అని? ఇప్పుడు చెప్తున్న ఈ డైలాగ్స్కి అప్పుడు వచ్చిన ఆ స్లోగన్కి సింక్ అవ్వట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎందుకు అనుకోలేదు మీరు? అరే ప్రతిపక్షం ఉండాలి, నాకు ఇప్పుడు ఇచ్చే 151 సార్లు అనుకుంటే సరిపోయేదిగా, అనుకోలేదే. సో రెండవది, అంతకుముందు సభ చూద్దాం. 2014లో ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 60 మంది 65 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. సరే కొంతమంది పార్టీ మారారు. ఈ ఎథికలు మోరల్స్ మారడం తప్ప ఒప్ప అనే చర్చలో పెడితే అదో పెద్ద చర్చ. మారడం తప్పే, అందులో ఇంకో రెండో ఆలోచన లేదు. కానీ మారంది ఎక్కడ? ఏ రాష్ట్రంలో మారట్లేదు, ఏ దేశంలో మారట్లేదు. మీ నాన్న మార్చాడు, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, చంద్రబాబు నాయుడు గారు మార్చారు, మొన్న సభలో మీరు కూడా మార్చారు కదా. మీరు మాత్రం ఏమన్నా మడిగట్టు కూర్చున్నారా? కూర్చోలేదు కదా, మీరు తీసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి అప్పుడు 2014 నుంచి సభలో రకరకాల కారణాలు చూపెట్టి సభను బహిష్కరించి వెళ్ళిపోయి పాదయాత్ర చేసుకున్నారు కదా. మీరు పాదయాత్ర చేసుకునేటప్పుడు నేను పాదయాత్రకు వెళ్తున్నాను, కనీసం మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఒకళ్ళు లీడ్ చేయండి, సభలో మీరు ఉండండి, మన పార్టీ తరఫున ఎవరికైనా అప్పచెప్పారా? లేదు. సభను పూర్తిగా బహిష్కరించి వెళ్ళిపోయారా? అప్పుడు అనిపించలేదా సభలో ప్రతిపక్షం ఉండాలి, ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పారు, మన తరఫున ప్రశ్నించే బాధ్యత మనకు అప్పచెప్పారు ప్రజల తరఫున, ఆ బాధ్యత మనం నెరవేర్చాలనే ఆలోచన అప్పుడు రాలేదా?
అప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి కదా. ఇప్పుడు ఉండాలని మీరు అంటున్నట్టు ప్రజలు అప్పుడు కూడా అడుగుకుంటారు కదా అని ప్రతిపక్షం ఉండాలి కదా అని. ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడు? ఉంటాయి సభలో వాదోపవాదాలు ఉంటాయి, అక్కడ ఉండి ప్రశ్నించండి, అక్కడ ఉండి నిలదీయండి. సో ఇలాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఈ లెటర్ రాశారు, ఆయన ఏం చేద్దామని, ఏ ఏ ఉద్దేశంతో ఈ లెటర్ రాశారు, నియమాలు నిబంధనలు చట్టం ఏం చెప్తోంది, సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, ఈ అంశం మీద మనం చర్చను చూద్దాం. ఈ చర్చలో మనతో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు మీరు 2 సార్లు ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే ఉంటాడు కదా, ఎవరు లేరు అక్కడ. అందుకోసం ఆ ముందు వరుస సీట్లో నాకు కూడా అవకాశం ఇవ్వాలన్నంత వరకు ఇవ్వాలండి. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా ముందు వరుసలో నాయకుడు కూర్చుంటాడు, వెనుక వాళ్ళ సభ్యులు కూర్చుంటారు. ఆ మేరకు తప్ప ఇక క్యాబినెట్ హోదా అది దాని నిబంధనలు ఏమున్నాయి? నాకు తెలిసి అట్లా అనుకుంటే అందరు ప్రతిపక్ష నాయకులు అవుతారు. ఇంకో పార్టీకి 3 సీట్లు, ఇంకో పార్టీకి 5 సీట్లు ఎప్పుడైనా వస్తాయనుకోండి. నాకు ప్రతిపక్ష హోదా అంటే అది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేయాలా, సాంప్రదాయాలు పర్మిట్ చేయాలా? నాకు తెలిసి అట్లేదండి. కౌలన్ శక్తుల్లో ఏముంది అనేది ఒకసారి చూడాలి. జనరల్ గా మన కాన్స్టిట్యూషన్ లేకపోతే కౌలన్ శక్తులు రెఫర్ చేస్తాం మనం. అవును, నాకు తెలిసి లేదండి. 10% కంటే తక్కువ ఉండే వాళ్ళకు అధికారయుతంగా అన్ని హోదా అన్ని సౌకర్యాలు ఇవ్వాలని మాత్రం లేదు. అయితే ప్రతిపక్షంగా ముందు వరుసలో ఆయనకు సీట్లు, వెనుక వాళ్ళ పార్టీ వాళ్ళకి సీట్ల వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే శాసనసభలో అన్ని పార్టీలు సమానమే. ఆ రకంగా ఇస్తే అది బాగుంటుందని మీరు అనేది ఏంటంటే వైసీపీ శాసనసభాపక్ష నేతగా, ఎల్పీ నేతగా గుర్తించి ముందు లైన్ లో కూర్చునేలాగా ఇవ్వచ్చు. అంతవరకు ఆయన రావాలి, సభకు చర్చల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆయనకు హోదా కోసం తాపత్రం నాకు అర్థం కాలే. ఆయన ఎట్లా పోరాట యోధుడు? ఒక పోరాట యోధుడు ఎప్పుడు గాని ఓడిపోతే గెలుపు సాధించడం అంటే ప్రజల మధ్యలోకి పోవాలి, ప్రజా సమస్యలు చర్చించాలి, ప్రభుత్వ లోపాలను వివరించాలి. అట్లా కాకుండా ఆయన అన్ని కండిషన్లు పెట్టుకుని, ఆయనకి ఏమాత్రం శాసనం మీద గౌరవం ఉంటే 2వ రోజు పోతాడండి. స్పీకర్ ఎన్నిక ఉంది, కనీసం తన ప్రతినిధిని అక్కడ పెట్టాలా, స్పీకర్ను అక్కడ తీసుకుని పోవడానికి. అదేమి చేయకుండా ఇప్పుడు కూడా నాకు అది ఇస్తే వస్తా, ఇది కండిషన్లు పెట్టేది ఏమిటి ప్రజాస్వామ్యంలో? నువ్వు రాకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం. అధికార పార్టీకి ఏం నష్టం అండి? మీరు అందరు రాకపోయినా వాళ్ళు జరుపుకుంటారు, వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ జరుపుకున్నట్టు మీరు జరుపుకున్నారు ఇంతకుముందు, ఆ పదవులు జరుపుకుంటారు. అది రాష్ట్రానికి నష్టం. నీకు కామన్ సెన్స్ ఉంటే నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఉండేది 11 మంది కావచ్చు, ప్రభుత్వాన్ని నిలవేయడానికి నీకు అవకాశం ఉంది. శాసనసభలో పోవాలా, అటెండ్ కావాలా? లాస్ట్ సీట్ కాకుండా లాస్ట్ వరుసలో పెట్టినారు వీళ్ళని మొదటి రోజు. అయితే ఇప్పుడు స్పీకర్ అలొకేట్ చేస్తారు, ఇప్పుడు చేస్తారు. కాబట్టి స్పీకర్ రిక్వెస్ట్ చేయడం వరకు నాకు ముందు అవకాశం ఏంటి, మా పార్టీకి అట్లా వరుసగా ఒక లైన్ కేటాయించండి అని చెప్పడం వరకు బాగానే ఉంది, అది చేసుకోవచ్చు. అంతకు మించి నాకు ప్రోటోకాల్ ప్రకారంగా నాకు మంత్రి హోదా ఇవ్వాలి, ఇదెక్కడ చిత్రమైన విషయం. ఇప్పుడు ఆయన 300 మందిని ఎంతో మందిని పెట్టుకున్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ అది వేరు, అది అధికారయుతంగా. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఓకే, ఓడిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నా అంట. అది నాకు అర్థం కాలే, వీళ్ళు ఏం మనుషులండి? అది ఉంది సార్, అది ఉంది, అది సెకండ్ అవర్ లో ఉంది. అది అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే ఈ మంత్రి పదవి, క్యాబినెట్ హోదా అది ఇది అడగడం ఆయనకు అవమానం, అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి ముందు వరుసలో లెజిస్లేచర్ పార్టీగా, వెనుక వరుసగా మాకు ఇవ్వాలి అనేది అంతవరకు న్యాయం అని నేను. బడే కొట్టడానికి కారణాలు ఎత్తుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. మరి చూడాలి, బడికి వస్తారా లేకపోతే కారణాలు ఎగ్గొడతారు. రైట్, ఒకసారి పట్టాభి గారు అడుగుదాం. అసలు వాళ్ళ అధికార పక్షం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన నేపథ్యంలో మీ పార్టీ ఏం ఆలోచిస్తోంది? ఇప్పుడు వికే గారు ఇందాక మీరు నాకు అవకాశం ఇచ్చే ముందు మీరు మాట అన్నారు, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏదో కుంటి శాఖలు ఎత్తుక్కుంటున్నట్టు ఉందని చెప్పి. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతూ ఉంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఈయన గారికి
అసెంబ్లీ ఎగ్గొట్టి తిరగటం చాలా అలవాటు. 2014-19 మధ్య కూడా అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదో నాకు ఆ హోదా ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి, నాకు ఫెసిలిటీస్ ఇవ్వండి అని ఎవరు లేఖ రాశారు. ఇదిగోండి లెటర్. మరి ఆ రోజున ఉన్నప్పుడే ఎగ్గొట్టి తిరిగారు కదా, అసెంబ్లీ వదిలేసి రోడ్ల మట్ట డ్రామాలు ఆడుకుంటూ తిరిగారు కదా. కాబట్టి ఈయనకి ఏదో ఒక రకంగా అసెంబ్లీ మళ్ళీ ఎగ్గొట్టాలి. ఇది వాళ్ళు చేరాడు, ఆ బెంగళూరు ప్యాలెస్ చేరాడు, ఆ బెంగళూరు కాంపౌండ్ చేరాడు ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు లెక్కలు తేల్చుకోవడానికి మాజీ మంత్రులందరినీ పిలుస్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు ఈ 5 సంవత్సరాలు ఎవడెవడు ఎంతెంత పీకేశాడు, నాకు రావాల్సిన వాటాలు ఏంటి, ఇవన్నీ లెక్కలు తెలుసుకోవడానికి ఆల్రెడీ బెంగళూరు కొంపలో కూర్చున్నాడు వెళ్ళి. కాబట్టి పనులు ఉన్నాయి చాలా. మళ్ళీ ఇక్కడ దోచేసిన సొమ్ము మిగతా దేశాలకు ఎట్ట పంపించాలి, మనీ లాండరింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ రేపు ఈ కోర్టు కేసుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అవన్నీ తెలుసుకోవడానికి అసెంబ్లీకి వచ్చే అసలు ఆలోచన లేనే లేదు వీకే గారు. ఇవాళ ఈ లెటర్లు రాయటం అన్నీ కూడా ఏంటంటే ఏదో రాసేసి రేపు కనుక ఇప్పుడు నియమాలు అంగీకరించకపోతే మేము మాత్రం ఏం చేస్తామండి. ఇప్పుడు సాంప్రదాయాలు ఉన్నటువంటి రూల్స్ అన్ని చూసుకోవాలి మేము. అవి అంగీకరించినప్పుడు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ప్రతిదానికి చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఏదో ఒకసారి చెప్పి ఇదిగో నాకు ఇదేదో లేదు, ఈ కిరీటం పెట్టలేదు, నాకు ప్రజలు మొత్తాన్ని ఉమ్మేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి లెటర్లు రాసి ఇంకేదో కిరీటాలు పెట్టాలంట. కాబట్టి అటువంటి వాటి కోసం ఇదంతా కూడా చేస్తా ఉన్నాడు. ఇక ఇంకా గఫూర్ అని అన్నారు మాట, ముందు వరుసలో కూర్చోబెట్టే అవకాశం ఇస్తే అంతవరకు. ఇప్పుడు మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి అనుకుంటా సీమరాజా గారు, ఆయన కూడా మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అరే మనవాడికి కనీసం ఫ్రంట్ రోలో అన్న ఏంట్రా బాబు, మరి వెనకమాల రోలో చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాడు అని అది అంతర్జాతీయ కార్యదర్శి మొన్న ఏదో వీడియో కూడా పెట్టాడు. సో అటువంటి దాన్ని ఉంటే స్పీకర్ అయ్యన్న పాత్ర గారు పరిశీలిస్తారు. ఇంకొకటి వీకే గారు, ఈయనకి అన్ని తెలుసు. గత అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డికి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా రావాలంటే ఎన్ని సీట్లు అవసరం, ఇవన్నీ తెలుసు. అసెంబ్లీలోనే మాట్లాడాడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఏం మాట్లాడాడు ఒక్కసారి ఒక 10 సెకండ్స్ విన్నాం. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. ఎంత చక్కగా చెప్పాడు సార్, విన్నారు కదా వీకే గారు? విన్నాను. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఉన్నారు, ఇంకొక 4-5 పీకేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అది కూడా ఊడిపోద్ది అన్నాడు అసెంబ్లీలో. ఇవాళ అంత గొప్పగా అంకెలతో సహా లెక్కలతో సహా ఆ రోజున చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఏం ముఖం పెట్టుకుని రాసావా లెటర్? నీకు తెలియదా? నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా? 23 మంది ఉన్నారు, 5 పీకేస్తే అంటే 18కి తగ్గితే అంటే 10%. ఇవాళ 175 మంది సభ్యులు, 10% అంటే 18 ఉండాలి. 18 కంటే తక్కువ అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఉండదు. ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, లెక్కలు అసెంబ్లీలోనే చెప్పావు కదా. మరి ఇప్పుడేంటి ఏమీ చేయలేనటువంటి పెద్ద అమాయకుడిలాగా లెటర్లు రాసేస్తున్నాయంట జగన్ రెడ్డి. లెటర్లు కాదు పట్టాభి ఏమన్నా అంటే అన్నాం అంటారు కానీ పట్టాభి గారు, నేను ఇందాక చెప్పినప్పుడేమో మీరు నాకు ఇచ్చే ముందు ఇగో ఈ మాట అన్నారని చెప్పి నేను అన్నది అది చెప్పారు. కానీ నేను ఇంకో మాట కూడా అన్నా, గత 5 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. ఆ కళ్ళు మూసి తెరిచే లిప్తపాటు కాలంలో చీకటే ఉంటుంది. కాబట్టి అప్పుడు అన్న మాటలు, అప్పుడు చేసిన చేస్తూ ఏం గుర్తుండవు. మీరు అన్ని మీకు కన్వీనియంట్ గా మీరు మర్చిపోతుంటారు. కాదు, నాకు ఒక 2 నిమిషాలు, సారీ ఒక 2 నిమిషాలు తీసుకోండి. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి. రెండోది వీకే గారు, ఇప్పుడు అన్ని తెలిసి డ్రామాలు ఆడుతా ఉన్నాడు, సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లెటర్లో ఏదో సాంప్రదాయాలు అంట. ఇప్పుడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం శాసన సభాపతి స్పీకర్ గారి ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉండాలా అక్కర్లేదా? గౌరవంగా స్పీకర్ గారిని కుర్చీ వారికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలా అక్కర్లేదా? గతంలో ఎప్పుడైనా ఏ శాసనసభలో అయినా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో గౌరవ శాసనసభ స్పీకర్ గారి ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు లేకుండా, ప్రతిపక్ష పార్టీల నాయకులు లేకుండా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు సగౌరవంగా ఆయన్ని స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి కూర్చోబెట్టకుండా ఎప్పుడు జరగలా. మరి జగన్ రెడ్డి మనం ఎందుకు వెళ్ళిపోయా? ఎందుకని ఉండలేకపోవాలి? సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు పాటించవు ఏ సాంప్రదాయాలు, నీకు మాత్రం మేము అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయాలి.
మొన్న అంతకీ చేసాం వీకే గారు, అవసరం లేకపోయినా మొన్న మర్యాద ఇచ్చాం. ఈయన గారు కారుని పోర్టుకో వరకు రానిచ్చాం. మామూలుగా అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ వీళ్ళ కాన్వేల మట్టుకు లోపలికి వస్తే ఈయన ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లేదు, 11 మాత్రం మిగిల్చారు. గేట్ దగ్గర కారు దిగి లోపలికి రావాలి సామాన్య ఎమ్మెల్యే లాగా. అయినా సరే ఏదో రిక్వెస్ట్ చేశారు కదా, పోనీలే పాపం లోపలికి రానిచ్చాం కాన్వాయ్ని. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు గేట్ల దగ్గర ఆపేశారు సార్ మార్షల్స్. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా సరే గేట్ల దగ్గర నుంచోబెట్టే మార్షల్స్ ఎన్నిసార్లు గొడవలు పడ్డారండి చంద్రబాబు గారు. అవును, మాకు ఆ హుందాతనం ఉంది కాబట్టి లోపలికి రానిచ్చాం. రెండోది రూల్ ప్రకారం కూడా చూస్తే వీకే గారు క్లియర్ గా యాక్ట్ లో ఉంది 10% అనేది ఉంది. మీరు కనుక పార్లమెంట్ ఈ డిబేట్ చూస్తున్నారు ఎవరైనా లోక్సభ డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళండి. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇదిగోండి. గతంలో లోక్సభ స్పీకర్లు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్ని ఉంటాయి. దానిలో చాలా క్లియర్ గా డైరెక్షన్ నంబర్ 121C లో in recognizing a parliamentary party, the speaker shall take into consideration the following principles. దానిలో ఏముంది? shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members of the house. That is 1/10 of the total number of members of the house. ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటే అసెంబ్లీలో ఏది కమిటీలో స్థానం కల్పించడానికి కానివ్వండి, రకరకాల హోదాలు ఇవ్వడానికి కానివ్వండి, వాటికి అటువంటి గుర్తింపు ఇవ్వాలంటే వాళ్ళకి కనీసం 1/10 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఉండాలి అని చెప్పి 121C డైరెక్షన్స్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్ ఇవాళకి వెబ్సైట్ లో ఉంది. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసి తీసా. ఉంది 1/10 అనేది. అంతేకాకుండా మీరు ఇంకొక యాక్ట్ అండి, The Leaders and Chief Whips of Recognized Parties and Groups in Parliament Facilities Act 1998 amended up to December 2000. దానిలో కూడా మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా రికగ్నైజ్డ్ పార్టీ మీన్స్ in relation to the House of People every party which has a strength of not less than 55 members in the House. అంటే లోక్సభలో 55 అంటే 10%. ఇప్పుడు నార్మల్ స్ట్రెంగ్త్ వచ్చి 543 ఎంత ఉంది, 10% అంటే 55 ఉండాలి. సో క్లియర్ గా యాక్ట్ లో కూడా ద లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1998 లో కూడా 10% అనేది ఉంది. యాక్ట్ లో కూడా, చట్టంలో కూడా ఉంది. అందుకనే ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి గతంలో మీరు చూసినట్లయితే వీకే గారు ఇవాళ ఈ లెటర్ లో కూడా 10 అబద్ధాలు రాశాడు. రాసేవన్నా 10 అబద్ధాలే కదా. ఈయన ఏమని రాశాడు? Shri P. Upendra of TDP was granted the position of leader of opposition in the Lok Sabha in the year 1984, even though TDP only secured 30 seats out of a total of 543. Yes, 1984-89 మధ్య ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం, ఎందుకంటే మాకే అత్యధిక స్థానాలు ఉన్నాయి 30, కానీ మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వలేదు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సభలో మాకు ఆ హోదా ఇవ్వలా. కానీ మేము సంఖ్యాబలం ఆధారంగా మా వాయిస్ ఎక్కువ వినిపించాం, ప్రధాన ప్రతిపక్ష పాత్రను మేమే పోషించాం. రూలింగ్ పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది టీడీపీ, కానీ మాకు ఆ హోదా ఇవ్వలేదు. ఇవాళ మీరు పార్లమెంట్ రికార్డ్స్ లోకి వెళ్తే బిట్వీన్ 1984 and 1989 దెర్ ఈస్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970 నుంచి 75 ఎమర్జెన్సీ విధించే వరకు దెర్ ఇస్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్. మళ్ళీ ఆవిడ ప్రధానమంత్రి అయిన తర్వాత 80 to 84 దెర్ ఇస్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇట్లా గతంలో అనేక సందర్భాల్లో ఆ 10% ఫిగర్ లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు ఉన్న సందర్భంలో కాదు పట్టాభి గారు, చరిత్ర అంతా అవసరం లేదేమో పట్టాభి గారు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు 10% స్థానాలు రాని ఏ పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలా. ఎల్పీగానే గుర్తించారు, అన్ని పార్టీలతో పాటు లెజిస్లేటివ్ పార్టీగా గుర్తించారు. వాళ్ళకున్న నంబరు మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే వాళ్ళకి ఎక్కువ నంబర్ ఉంది. మాట్లాడే సమయం ఎక్కువ వస్తుంది. సమ్ టైమ్స్ 4-5 ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాళ్ళని వీళ్ళు లీడ్ చేస్తారు. ఇది వాళ్ళ మధ్య ఉండే కోఆర్డినేషన్, అపోజిషన్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి చేసుకునే అవకాశం ఉంటుంది. అది అట్లా ఉంటుంది. కానీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, నాకు అందరికంటే పెద్దపేట అయ్యాలి, మంచి తాంబూలం అట్లాంటివి ఎప్పుడు లేవు. మరి మనం చూడాల. ఒకసారి ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ అనండి, దాన్ని
మరి రిక్వెస్ట్ అనండి, దాన్ని ఏమంటారు, బెదిరించడమో ఏమో నాకు తెలియదు. అది దాని మీద మీ విశ్లేషణ ఏంటి బ్రీఫ్గా? మీరు 2019లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో తగిన సంఖ్యాబలం లేనప్పుడు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వాలా వద్దని డిస్కషన్ కూడా జరిగింది. అవును, అంటే 543లో 10% అనేది 54 రావాలి, వాళ్ళకి 52 వచ్చాయి. ఆ 52 వచ్చినప్పుడు స్టేటస్ ఇవ్వాలా వద్దంటే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్ అని చెప్పారు. స్పీకరు అంటే హౌస్ లో ఉండే అన్ని పార్టీల్లో ఏది లార్జెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఒక సంప్రదాయం పెట్టారు. మీరు అబ్జర్వ్ చేయండి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అపోజిషన్ పార్టీకి ఇవ్వలేదు. అసలు అసలు పోస్ట్ ఇవ్వలేదు, పోస్ట్ ఎత్తేసారు డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు మళ్ళీ కొత్త 2024 ఈ కొత్త పార్లమెంట్ లో మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. అంటే ఇది మామూలుగా ప్రజాస్వామ్య పరంగా ఆయన కోర్టు చేసిన పి జనార్దన్ రెడ్డి విషయంలో కానీ, ఉపేంద్ర విషయంలో కానీ, ఇంకేదైనా సరే అపోజిషన్ స్టేటస్ అనేది సంఖ్యా బట్టే నిర్ణయిస్తారు కానీ ప్రతి 10 మందికి ఒక అపోజిషన్ లీడర్ ఎవరు. ఆయన చెప్పిన రూల్ ప్రకారం 2019లో చంద్రబాబుకి గెలిచిన 23 మందిలో 5గురిని తీసేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా పోతుందని ప్రచారం చాలా విస్తృతంగా చేశారు. వీళ్ళు ట్రై చేశారు కానీ ఆ స్ట్రెంత్ 18కి రాగిపోయింది. ఇంకొకరిని లాగితే చంద్రబాబు నాయుడుకి అపోజిషన్ స్టేటస్ లేదు, ఆయన రావక్కర్లేదు అనే ప్రచారం చేసిన ఇదే పార్టీ ఇవాళ 11కు వచ్చిన తర్వాత మాత్రం ప్రతిపక్ష హోదా గుర్తొచ్చిందా? అసలు అంటే సాంప్రదాయమైనా పాటించాలి, నియమ నిబంధనలే పాటించాలి. రెండు మేము పాటించాం, మాకు వర్తించేదే తీసుకుంటామంటే వితండవాదం కాకపోతే ఏంటి? అసలు ముఖ్యంగా పార్లమెంటరీ ప్రాక్టీస్ లో ఆయన కెరీర్ మీరు అబ్జర్వ్ చేయండి. 2009లో ఎలక్ట్ అయ్యాడు, 2010లో రిజైన్ చేశాడు. తర్వాత 2010 నుంచి నీకు ఆల్మోస్ట్ 18-19 వరకు ఆయన రోడ్డు మీద తిరిగాడు. అపోజిషన్ 2014లో అపోజిషన్ 67 స్థానాలతో అపోజిషన్ వచ్చి ఏనాడైనా అసెంబ్లీలో కూర్చున్నాడా? అపోజిషన్ స్టేటస్ గానే ఎంజాయ్ చేశాడా? చేయకుండా అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోనీ అపోజిషన్ గౌరవించాడా? అపోజిషన్ గౌరవించడా? ఇప్పుడు తనని గౌరవించాలని కోరుకోవడం ఏంటి? అంటే ఇక్కడ సమయానుకూలంగా ఏదో ఒక ఇష్యూని ప్రజల్లోకి మధ్యకి తీసుకెళ్లి తను సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాడు. అంటే తనకు కావాలి 151 వచ్చినప్పుడేమో అపోజిషన్ కనబడదా, 11 వచ్చినప్పుడు మాత్రం అపోజిషన్ కనబడుతుందా? తాను అపోజిషన్ లీడర్ని గుర్తుపెట్టి అసెంబ్లీలో స్పీకర్ గారికి ఆయన దండేసి కుర్చీ ఇవ్వాలా? అసలు పార్లమెంటరీ సంప్రదాయంలో లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచార్య ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడే 2019లో. ఎందుకు 52 మందికి గెలిస్తే ఆ పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు అనే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, ఇట్ ఈజ్ ఓన్లీ స్టాట్యూటరీ పోస్ట్. అంటే అపోజిషన్ అనేది స్టాట్యూటరీ పోస్టు. అందులో 10 పార్టీలు ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ లో 60 పార్టీలు ఉంటాయి. 60 పార్టీలకి నాయకత్వం ఇవ్వలేరుగా. ఏదో ఒక కూటమిగా ఉంటే ఆ కూటమి నాయకుడిని గుర్తిస్తారు, లేకపోతే లార్జెస్ట్ పార్టీని గుర్తిస్తారు. అంటే లోయెస్ట్ పార్టీ సింగిల్ మెంబర్ ఉన్నవాడు కూడా నా పార్టీకి నాకు అపోజిషన్ స్టేటస్ ఇమ్మని అడిగితే పార్లమెంటరీ డెమోక్రసీ ఎక్కడికి వెళ్తుంది? అంటే మనం అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ 294లో ఉన్నప్పుడు 26 మందికి ఇచ్చారంటే ఇట్ ఈజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్ అనేది క్లియర్ కట్ గా మన పాత రికార్డు ప్రకారం ఉంటుంది. అయితే ఆ డిస్క్రిప్షన్ ఉపయోగించడంలో మ్యాగ్నానిమిటీ ఉంటుంది. నేను అపోజిషన్ నేను రూలింగ్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అపోజిషన్ గుర్తించడం, కానీ నేను అపోజిషన్ లో ఉండడం మాత్రం నన్ను గుర్తించాలనడం అనేది ఏ రకమైన ఆలోచన అనేది ప్రజాస్వామ్య కావాల్సినంత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాల్సినంత నంబర్ ఉండి ప్రతిపక్ష నేతగా అధికారికంగా ఉన్న ప్రతిపక్ష నేతనేమో గుర్తించడు, గౌరవించడు, ఇష్టారాజ్యంగా అవమానిస్తాడు, భయంకరంగా తిట్టిస్తాడు వాళ్ళ మనుషులతో. అప్పుడు ప్రతిపక్ష నేతకి వాల్యూ లేదు, అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలి. బట్ ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఎట్లా రాష్ట్రానికి అనేది ఒకటి. రైట్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఆ నిబంధనలు ఏంటనేది కూడా మనం చూద్దాం ఒకసారి. డిబేట్ ఉమేష్ చంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి రాసిన లేఖ, ఆయన చేస్తున్న డిమాండ్, దాన్ని చూసినప్పుడు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ గా, లీగల్ ఎక్స్పర్ట్స్ గా చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? ఆయనకి ఇవ్వచ్చా అపోజిషన్ ఎల్ఓపి హోదా ఇవ్వచ్చా? రైట్ అండి. ఇప్పుడు చాలా వరకు పట్టాభి గారు చాలా వరకు అంశాలను కవర్ చేశారు, కోరం గురించి కానీ వీటన్నిటి గురించి కానీ.
రెండు విషయాలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ మనం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ లెటర్ మనం ఒకసారి లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన లెటర్ గమనిస్తే దానిలో ఓన్లీ ఒక ప్రొవిజన్ కోట్ చేశారు. ఆ ప్రొవిజన్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివి వినిపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వినిపించి ఇది దేనికి సంబంధించిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఏం లేదు, మనకి ఆ ప్రొవిజన్ మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో అసలు దేనికి సంబంధించింది, ఎందుకు ఇది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కి సంబంధించి ఇప్పుడు నేను అడుగుతున్న పర్టికులర్ డిమాండ్ కి సంబంధించింది కాదు అని వివరించే ప్రయత్నం చేస్తా. Section 12B of the Andhra Pradesh Payment of Salaries and Pension and Removal of Disqualifications Act of 1953. Section 12B of that particular act ఆయన కోట్ చేస్తూ ఏం చెప్తారంటే, the provisions of this act shall apply in relation to the holder of the office of the leader of the opposition in the Andhra Pradesh Legislative Assembly or in the Andhra Pradesh Legislative Council as they apply in relation to a minister. Okay, ఇప్పుడు అసలైన విషయం ఇక్కడ ఉంది. Provided that where there are two or more parties in opposition to the government in the Andhra Pradesh Legislative Assembly or in the Andhra Pradesh Legislative Council having, ఇది important, the same numerical strength with two or more parties in the opposition, the Speaker of the Andhra Pradesh Legislative Assembly or the Chairman of the Andhra Pradesh Legislative Council, as the case may be, shall, having regard to the status of the parties, recognize any one of the leader of such parties as the leader of the opposition for the purpose of the section and such recognition shall be final and conclusive. Let me say this. అంటే పొరపాటునో వైఎస్ఆర్సీపీకి జనసేనకి, ఫర్ ఇన్స్టెన్స్ జనసేన అనేది అలయన్స్ లో లేదనుకుందాం కాసేపు ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్, 21 వచ్చాయండి ఇద్దరికి. ఇప్పుడు స్పీకర్ గారికి కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంటి నేను ఎవరిని మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కింద నేను డిక్లేర్ చేయాలి, మరి జనసేనకి 21 వచ్చే పవన్ కళ్యాణ్ గారిని డిక్లేర్ చేయాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి 21 వచ్చే మరి వైఎస్ఆర్సీపీకి 21 వచ్చే మరి జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ డిక్లేర్ చేయాలా అనుకున్నప్పుడు, అట్లాంటి సమయాల్లో హ్యావింగ్ ది సేమ్ న్యూమరికల్ స్ట్రెంగ్త్, అలాంటి సమయంలో రెండు పొలిటికల్ పార్టీస్ కి సేమ్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ వచ్చి వాళ్ళిద్దరిలో ఎవరిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా డిసైడ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయాల్సిన ప్రొవిజన్ ని నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని పంపించడం ఇంక మరి హాస్యాస్పదంగా ఉంది. అంటే బేసిక్ ప్లెయిన్ లీడింగ్ ఆఫ్ ది టెక్స్ట్ అండి, నేనేం పెద్ద దాని గురించి దాని మీనింగ్ ఎక్కువ ఏం చదవలే. వాళ్ళు ఏదైతే లెటర్ పంపారో అదే లెటర్ చదువుతున్నాను నేను. సెక్షన్ 12B ని మనం కనుక పరిశీలిస్తే దానిలో రెండు పొలిటికల్ పార్టీస్ కి సేమ్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ వచ్చి వాళ్ళిద్దరిలో ఎవరిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా డిక్లేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ డిస్క్రిషన్ ని స్పీకర్ గారికి అసెంబ్లీలో గానీ చైర్మన్ గారికి కౌన్సిల్లో గానీ వదిలివేయడం జరిగింది. దాన్ని కోట్ చేసి నాకు ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏమన్నారు అంటాం, అంటే రెండు పొలిటికల్ పార్టీస్ మధ్యన సేమ్ న్యూమరికల్ స్ట్రెంత్ వచ్చినప్పుడు ఎవరిని డిసైడ్ చేయాలి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే దాని మీద వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, నన్ను ఒక్కడనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా మీరు కన్సిడర్ చేయండి అంటానికి మరి వ్యత్యాసం లేదు అని నా లీగల్ మైండ్ కి అయితే తెలియడం లేదు. వెంకటకృష్ణ గారు క్షమించాలి, మరి నేను సరిగ్గా ఆలోచించట్లేదు, మరి పంపిన వాళ్ళు సరిగ్గా ఆలోచించి పంపలేదు, నాకు అర్థం కావట్లా. ఇంకోటి, అటార్నీ జనరల్ ఫర్ ఇండియా, అప్పట్లో ఉన్న అటార్నీ జనరల్ ఫర్ ఇండియా ముకుల్ రోహత్గి గారు ఇలాంటి ఇష్యూయే లోక్సభలో వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావిస్తూ ఒక నోటు పంపడం జరిగింది. ఏమని పంపారంటే దానిలో క్లియర్ గా ఇందాక పట్టాభి గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. కోరం ఉండాలండి, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీని, ఒక లెజిస్లేటివ్ పార్టీని మీరు రికగ్నైజ్ చేయాలంటే టోటల్ హౌస్ యొక్క స్ట్రెంత్ లో 1/10 అనేది వాళ్ళ మెంబర్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే అర్థం ఏంటి, 175 లో 18 మెంబర్స్ వాళ్ళకి స్ట్రెంత్ ఉండాలి అనేది ముకుల్ రోహత్గి గారు. ఎందుకంటే అప్పుడు ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదా అన్న ఒక డిబేట్ వచ్చినప్పుడు దీనిలో సెవరల్ యాక్ట్స్ ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. అది ఏంటంటే ఇది పార్లమెంట్ కి సంబంధించి చెప్తున్నాను. ద సేమ్ కెన్ బి ఎక్స్ట్రాపులేటెడ్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేచర్. ద salary and allowances of leaders of opposition in Parliament Act 1977 ఒకటి. నెక్స్ట్ ఇంకొక 2 యాక్ట్లు కూడా ఉన్నాయి. ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003. ఎందుకంటే వీటిలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేనప్పుడు ఏంటి పరిస్థితి అని వీటిలో డిస్కస్ చేశారు. ది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005 అండ్ ది లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013. వీటన్నిటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని అప్పుడు ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగింది ముకుల్ రోహత్గి గారు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు ఇది కూడా మనకి ఆన్లైన్ అవైలబుల్ ఉండి డొమైన్ లో ఇది చదువుకున్నా సరిపోయేది, బట్ చదువుకోలేదు అనుకుంటా, చదువుకోకుండా ఇది పంపించినట్టున్నారు. మరి ఇది చదువుకుంటే దీనిలో క్లియర్ గా ఏం ఇండికేట్ చేశారంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా కోరం అనేది ఆ పర్టికులర్ హౌస్ లో కోరం అంటే 1/10. ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి 1/10 కి మించి సీట్లు వచ్చినప్పుడు లెజిస్లేటివ్ పార్టీకి ఆ కోరం ని సాటిస్ఫై చేసినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళు దే మే సీక్ ఫర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని క్లియర్ గా ఇండికేట్ చేస్తారు. ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషం.
ఇదే దీని మీద అసెంబ్లీ వ్యవహారాల మీద గతంలో కొంతకాలం అసెంబ్లీ వ్యవహారాలు కూడా చూసి, రాజ్భవన్ వ్యవహారాలు కూడా చూసి, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్న అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ గారు కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. రవిశంకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. రవిశంకర్ గారు, మీ నోటీసులో ఉండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లెటర్ రాశారు, నాకు అపోజిషన్ లీడర్ హోదా కావాలి, అది ఇది. ఒకవేళ మీ దృష్టిలో ఉంటే మొత్తం మీ దగ్గర కంటెంట్ అంతా ఉండి ఉంటుంది, లేకపోతే చదవమంటే చదువుతాను, బట్ మీ నోటీసులో ఉండే ఉంటుంది. సో ఆయనకి 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కుతుందా? ఆయన ఏమంటాడంటే అది ఇస్తే వస్తాను, లేదా అసెంబ్లీకి రానన్నట్టుగా ఉంది ఆ కాంటెస్ట్ చూస్తే మొత్తం. ఓకే, ఆయనకు వస్తుందా నిబంధనల ప్రకారం? నాకు వెంకటేష్ గారు చిన్న లీకేసీ ఉంది. టుమారో లెజిస్లేటివ్ మినిస్టర్ గారు కేశవ్ గారు ప్రెస్ మీట్ పెడతారు, వారు దీని మీద మాట్లాడబోతున్నారు. బిఫోర్ దట్ నేను మాట్లాడటం అనేది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. నేను నా ఉద్దేశ ప్రకారం నేను ఐ షుడ్ డెసిస్ట్ ఫ్రమ్ టాకింగ్, కానీ బ్రాడ్ గా చెప్తాను. ఎందుకంటే నేను ఐ డోంట్ లైక్ టు ఆయన మాట్లాడే వాటిని నేను మాట్లాడదలుచుకోలేదు. వీటిలో ఒకటి ఏంటంటే అండి, ఆయన అసలు ఫస్ట్ కస్టమరీ ట్రెడిషన్స్ అడ్మినిస్ట్రేటింగ్ ఆఫ్ ఓత్ దాని గురించి అదేదో చాలా కస్టమరీ, చాలా లైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 188 కింద ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అండ్ ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ఓత్ బిఫోర్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ ఖచ్చితంగా వాళ్ళు ఓత్ తీసుకోవాల్సిందే. ఇదేదో నేను లోపలికి వచ్చాను కాబట్టి, లోపలికి రావాలి కాబట్టి ఏదో చేశారు. రూల్స్ కూడా 208 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఫ్రేమ్ అవుతాయి. అవి కూడా కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఆర్టికల్ లో మెన్షన్ చేస్తాయి. రూల్స్ లో ప్రతి ఆర్టికల్ గురించి ఉంటుంది, ఏ ఆస్పెక్ట్ దేనికి ఉంటుందో. ఆయన అసలు చదవలేదు. రేపు కేశవ్ గారు చెప్తారు. రూల్స్ లో డైరెక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా ఉన్నప్పుడు అది ఆయనకి ఎన్ని రావాలి, ఎన్ని సీట్లు రావాలి, ఎన్ని సీట్లు కావాలి అనే దాన్ని కూడా డైరెక్ట్ గా ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఫండమెంటల్ గా ఆయనకి ఈ లెజిస్లేటివ్ పార్టీకి, లెజిస్లేటివ్ గ్రూప్ కి కూడా తేడా తెలియకుండా వారు లెటర్ రాయడం జరిగింది. లెజిస్లేటివ్ పార్టీకి లెజిస్లేటివ్ గ్రూప్ అనేది అసలు మీరు వెంకటేశ్వర ఫ్యూ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు దీన్ని హైజాక్ చేయడం నాకు ఇష్టం లేదు. అపోజిషన్ పార్టీ స్టేటస్ కి ఆయన ఫ్లోర్ లీడర్ కి, అపోజిషన్ లీడర్ కి, అపోజిషన్ పార్టీకి, అపోజిషన్ గ్రూప్ కి తేడా తెలియదు. ఆయన పాపం అన్ని తెలియాలని మనం అనుకోము. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాసిన దాంట్లో ఉపేంద్ర గారి గురించి రాశారు. 1970-87 ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు ఉంటే అప్పుడు ఆయన ఎల్ఓపి కాదు, 30 సీట్లకి ఎల్ఓపి ఇవ్వరు. అది గ్రూప్ కి ఆయన పార్టీ నెంబర్ 1. నెంబర్ 2, జనార్దన్ రెడ్డి గారు నెవర్ వాజ్ ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడు కాదు. ఆయన కూడా 99లో జనార్దన్ రెడ్డి గారు, ఆయన సిఎల్పి లీడర్ మాత్రమే. 3 అంటే 1977లో ఇందిరాగాంధీ గారి తర్వాత వచ్చినప్పుడు కూడా అల్టిమేట్ గా టీడీపీ పార్టీకి ఆ 30లో ఒకళ్ళు వెళ్ళిపోతే 2 వెళ్ళిపోతే 28 అయిపోయిందని చెప్పి ఆయనకి కనీసం లీడర్ ఆఫ్ పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం జరుగుతున్న ఇప్పుడు కాంటెంపరీనియస్ గా మనం తీసుకుంటే, నిన్న కాక మొన్న 2019లో కాంగ్రెస్ పార్టీకి 19 సీట్స్ వస్తే దాంట్లో 1/3 11 తీసేస్తే బట్టి విక్రమార్క గారికి ఎల్ఓపి ఇవ్వలే. అవును, అది పోయేదాకా వెయిట్ చేసి ఇవ్వం పొమ్మన్నారు. తర్వాత పొంగిరెడ్డి రాహుల్ గారు 7 కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నేను లీడర్ అంటే ఆయనకి లీడర్ ఇచ్చారు. కాబట్టి ఇదేంటంటే ఇంకా ఓలడు ఉన్నాయి. నేను కేశవ్ గారికి ఒక రకంగా అసిస్ట్ చేస్తున్నాను అనుకోండి. అందుకని నాకు ఐ డోంట్ వాంట్ టు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ గా అంటే ఫండమెంటల్ గా వారికి స్ట్రెంగ్త్ వాటి మీద డైరెక్ట్ గా రూల్ ఉంది, ప్రొవిజన్స్ లోనే ఉంది. డైరెక్ట్ గా రూల్ ఉంది. ఆ పర్సంటేజ్ గురించి చెప్పడం జరిగింది.
అది కాబట్టి వారు చెప్పేది, వారు మాట్లాడేది ఎంత కరెక్ట్ కాదు. 1995 లో కూడా డైరెక్ట్ గా స్పీకర్ గారు అక్కడ పార్లమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసింది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన తర్వాత, యూనియన్ మినిస్టర్స్ చేసిన తర్వాత, క్యాబినెట్ మినిస్టర్స్ అయిపోయిన తర్వాత, మా స్టేట్ మినిస్టర్స్ చేసిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చేస్తారు ఎక్కడైనా కానీ. కాబట్టి ఇవాళ కూడా నిన్న కాక మొన్న కూడా నిన్ననే పార్లమెంట్ లో కూడా అదే ప్రొసీజర్ 1995 లో అప్పుడున్న స్పీకర్ గారు ఇచ్చారు ఇది సర్క్యులర్, వెరీ క్లియర్. కాబట్టి ఈయన మరి ఎలా మరి వారు ఎవరు అడ్వైజ్ ఇచ్చారు నాకు తెలీదు. మిగిలినవన్నీ నాకు తెలిసినంత వరకు మన లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ గారు రేపు మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా గఫూర్ గారు నిబంధనల ప్రకారం, అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్సే కదా, మీకు రవిశంకర్ గురించి తెలుసు, ఆయన అసెంబ్లీ అడ్వైజర్గా పనిచేసినాడు, రాజ్యసభ అడ్వైజర్గా రాజ్యసభ కాదు రాజ్భవన్ అడ్వైజర్గా పనిచేసినాడు, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఇప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఉన్నాడు. అలాగే ఉమేష్ గారు కూడా ఈ మధ్య ఇవి హైకోర్టులో ఈ వ్యవహారాలు బాగానే చూస్తున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా, ఎవరు చెప్పేది చూసినా కూడా అఫీషియల్గా ఆయనకు అపోజిషన్ లీడర్ ఇదైతే రాదు. ఆ క్యాబినెట్ ర్యాంకు, లేకపోతే ఆయన అప్పుడు కూడా ఈ 1000 మంది పోలీసుల భద్రత అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో, అది వస్తే నాకు తెలియదు, కానీ అది రాదు. కానీ ఒకటి, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా, ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా గుర్తించి ఏమైనా ముందు సీట్ ఇవ్వడం అనేది, అది దానివల్ల పెద్ద వచ్చే నష్టము లేదు. ఎట్ ది సేమ్ టైం అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ 2 టర్ములు అంటే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన మీ ఒపీనియన్లో ఆయన గతంలో సభను బహిష్కరించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి పాదయాత్ర చేసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన పాదయాత్ర చేసుకోవడం కోసం మొత్తం పార్టీనే సభలో లేకుండా తీసుకెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు గుర్తు రాలేదండి, సభలో ప్రతిపక్షం ఉండాలి, ప్రజల తరఫున మన వాళ్ళు పోరాడాలి, నేను లేకపోయినా పెద్దిరెడ్డ లేకపోతే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరికో ఒకరు బాధ్యత తప్పించి వెళ్ళొచ్చుగా. అబ్బాయి మళ్ళీ వాళ్ళు ఎవరో ఎంజాయ్ చేయకూడదు ఆ అపోజిషన్ లీడర్ ర్యాంక్, దాన్ని ఎలా చూడాలి? ఆయన మనస్తత్వం ఇక్కడ అధ్యయనం చేయాలండి మనం. ఆయన సెకండ్ లీడర్షిప్ అనేది ఆయనకు ఉండదండి. ఎవరిథింగ్ ఏ టు జెడ్ ఆయనే, అన్ని రూపాల్లో ఆయనే ఉండాలనేది ఆయన మనస్తత్వం. అది ఇప్పుడు మారదు. ఇప్పుడు ఆయన నమ్మేది ఏంటంటే, ప్రజలందరూ తన పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు, తను చెబితే ప్రజలు వింటారు అనేటువంటి ఒక భావన, అదేమంటారు దాన్ని, ఆయన ఒక లోకంలోకి వెళ్ళిపోయినాడు, ఆయన భ్రమలోకి వెళ్ళిపోయినాడు. అందుకోసమే ఆయన లాస్ట్ డే వరకు కూడా కాదు మీరు చూడండి, వాళ్ళ ఐప్యాక్ కూడా చెప్పినాడు, మీకు అసలు సరిగా సర్వే తెలుదు, అంతకంటే ఎక్కువ వస్తున్నాయి అది ఇది. కాబట్టి ఆయన భ్రమలోకంలోనే ఉన్నాడు. ఈ భ్రమ నుంచి బయటపడతాడని నేనేం అనుకోవడం లేదు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఈ క్యాబినెట్లు కాదండి, చట్టం కనుక లేకపోతే ఆ రకంగా క్యాబినెట్ వల్ల ఎట్లా ఇస్తారండి? అట్లా ఇస్తే అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? వీళ్ళ మీద రేపు కామెంట్ చేయదా? ఏది అపోజిషన్ లీడర్ గా రికగ్నైజ్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడము అంటే ఆ ఫండ్స్ గిడ్స్ అవన్నీ కూడా పబ్లిక్ ఎక్స్చెక్కర్ కదా. అంతే కదా. కాబట్టి అది అయ్యే పని కాదు, అది జరగదు. ఈ 11 మందికి రాదండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు. అయితే నేను ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే, అది కూడా పార్లమెంటరీ సాంప్రదాయంలో అన్ని పార్టీలను కూడా ఆ వరుసలో కూర్చోబెడతారు. ఆ వరుసలో చివర వీళ్ళు అధికార పార్టీలో చివరిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, అట్లా ఉండేవాళ్ళు. అందుకోసం ఇతనికి ముందు సీటు, ఆ వెనక డిప్యూటీ లీడర్ కు ఎవరైనా ఉంటే ఆ తర్వాత వరుసగా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చేస్తే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించినట్లు ఉంటుంది, వస్తారా గౌరవించినట్లు ఉంటుంది. కానీ అంటే మీరు అన్నది నిజమే సార్, మీరు అన్నది 100% కరెక్ట్. ప్రతిపక్షాలని గౌరవించుకోవడం కూడా మంచి సాంప్రదాయం. కానీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవట్లేదు కదా. స్పీకర్ని తీసుకెళ్లి ఆయన వెళ్ళిపోతే అలాంటి వాళ్ళకి గౌరవం విలువ తెలుసు అనుకుంటారా, తెలియదు అనుకుంటారా? ఇప్పుడు స్పీకర్ మీద ఇంకొక కామెంట్ కూడా చేసినాడు ఆయన, నా చావు కోరుకుంటున్నాను. ఇంతకుముందే మీ ఛానల్ అని చెప్పిన, అవును, ఆయన చెప్పింది అంటే రాజకీయంగా చావాలి ఎవరైనా బయట చెప్తారండి. ఇంకా ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, ఇంకా
అతను బలహీన పడలేదనే మాట అంటాం. బలహీన పడలేదనే బదులు ఆయన ఇంకా చావలేదు అంటే రాజకీయంగా అది పట్టుకొని ఆయన అనలేదా చంద్రబాబుని ఉరిదీయండి, చంద్రబాబుని నడురోడ్డు మీద కాల్చి చంపాలని ఆయన అనలేదా? కాబట్టి ఆయనకు భ్రమ నుంచి బయటపడేపాటికి వాస్తవాన్ని జీర్ణం చేసుకునే పరిస్థితులు లేడు. అందుకోసం ఆయన రాడు అనుకుంటున్నాను నేను. ఆయన రావాలని నా కోరికైతే రావాలని, ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్ లీడర్ గా వచ్చి అపోజిషన్ పార్టీ తరఫున, ఎందుకంటే ఒకటే పార్టీ అపోజిషన్ ఉన్నది, సింహం సింగిల్ గా వస్తుంది కదా, సింగిల్ గా 11 మంది ఉన్నారు. కాబట్టి వచ్చి కూర్చోవాలా, అవమానం చేస్తే భరించాలా, ఎదురు తిరగాలా, మాట్లాడాలా, ఆ రకంగా పార్లమెంటరీ సాంప్రదాయాలు ఏమో తెలుసుకోవాలా, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి తెలుసుకోవాలా. ఉపన్యాసాలు చెప్పుకోవడం కాదు. ఇక జనం కూడా లేదండి, నేను చాలా మందితో మాట్లాడినాను, అందరు చెప్పేది ఏమంటే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఆయనతో ప్రజలకు వన్ టైం సెటిల్మెంట్ ఉంది, ఒక్క అవకాశం అయిపోయింది. కాబట్టి ఇక ఫ్యూచర్ లేదు. ఆయన అది గ్రహించడం లేదు. అందుకోసం ఆయన వచ్చి మరి జరిగిన దాంట్లో నేను ఎట్లా వ్యవహరించినా తెలుసుకోవాలి కదా ఆయన కూడా. కాబట్టి ఆయన రావాలని నేను కోరుకుంటాను. నిజంగా ఆయనకు సిన్సియారిటీ ఉంటే, ప్రజా సమస్య మీద స్పందించాలని రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీకి ఉంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటెండ్ కావాలా, ప్రజల తరఫున మాట్లాడాలని నేను కోరుకుంటాను. రైట్. పటాభి గారు, అంటే ఫైనల్ గా మీన్స్ సరే ఏం చేస్తారో ప్రభుత్వము లేకపోతే స్పీకర్ గారు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఈ జరిగిన చర్చలో కానీ వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ నిబంధనల ప్రకారం అయితే ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా ఇస్తారు అంటే కట్టసీ కోసం ఇవ్వాలి. అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్ పాయింట్ నెంబర్ 1. లేదు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి గుర్తించి ఆ ముందు సీట్లు కేటాయించవచ్చు. అయినా మాకు అది లేకుండా ఒకటి సీట్లు ఎవరికి కావాలని రాకపోతే అదే ఒకటి చెప్తాడు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే పార్టీ పరంగా ఎలాంటి చర్చ జరుగుతోంది మీ పార్టీలో అధికార పక్షంలో? ఇప్పుడు వికే గారు, తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఎప్పుడూ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, ఆయనలాగా విర్రవీగుతూ వై నాట్ 175 ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాను, మొత్తం భూస్థాపితం చేస్తాను, నేనే ఏకఛత్రాధిపత్యం, నేనే ఈ రాష్ట్రాన్ని ఎంత, అటువంటి పోకడలు తెలుగుదేశం పార్టీకి లేవండి. మేము ఈ రోజుకి కూడా, ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అయినా కూడా మాకు వాళ్ళంటే గౌరవం. ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినంత మాత్రాన లెఫ్ట్ పార్టీలని సీరియస్గా తీసుకోకూడదనే ఉంది. ఇవాళ గఫూర్ అన్న ఒక ప్రధాన జాతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అనేక సలహా సూచనలు ప్రభుత్వానికి చేయొచ్చు, డిఫరెంట్ మాధ్యమాల ద్వారా చేయొచ్చు. మేము వీ రెస్పెక్ట్ ఆల్ దోస్ సజెషన్స్ ఫ్రమ్ ఎనీ అపోజిషన్ పార్టీ. సో రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ సహకారాన్ని అందించాలని మేము కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవాళ నాకు ఒకటి అర్థం కాదు వికే గారు, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక హోదా, క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి ఒక హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటం కుదరదా? ఒక ఎమ్మెల్యేగా, ఒక వాళ్ళ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా వివిధ అంశాలని ప్రస్తావించకూడదని ఉన్న నిబంధన ఉందా? ఇప్పుడు ఎల్ఓపి హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటానికి వీలు లేదని అక్కడ నిబంధన ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు కదండి. గతంలో ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు మాట్లాడలేదు? ఇప్పుడు అసెంబ్లీలో గతంలో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళ ఓన్ పవర్ఫుల్ వాయిస్ తో ఎంత బ్రహ్మాండంగా డిబేట్ చేసేవాళ్ళు అసెంబ్లీలో. బిట్వీన్ 78 and 83 వాళ్ళకి ఏముంది, జనతా పార్టీ తరఫున ఏముంది, వాళ్ళకి సంఖ్యాబలం ఏముంది? గతంలో పార్లమెంట్ లో కూడా అనేక మంది పిలువు మోడీ అని ఉండేవాళ్ళు, స్వతంత్ర పార్టీ, ఏముంది సంఖ్యాబలం? కానీ పిలువు మోడీ ఇందిరాగాంధీని అసలు దులిపాతలు బారేశాడు ఆయన పార్లమెంట్ లో. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ఎక్కడో లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు ఆయన. అయినా జవహర్లాల్ నెహ్రూ గారు భయపడేవాళ్ళు వాజ్పేయి గారిని చూసి. ఏదో ఆయన లాస్ట్ బెంచ్ లో కూర్చుని ప్రభుత్వాన్ని గడగడలాడించాడు ఆయన. నీ దగ్గర సత్తా ఉండాలి జగన్ రెడ్డి, నీ దగ్గర ప్రజల పట్ల ఏదైనా మంచి చేయాలని ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా అంశాన్ని అవగాహన చేసుకుని స్టడీ చేసి మాట్లాడితే నువ్వు ఏ బెంచ్ లో కూర్చున్నా, ఎక్కడి నుంచి మాట్లాడినా ఏమీ ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయొచ్చు. నీకు అసలు ఆలోచన లేదు కదా. ప్రజా సమస్యలను అవగాహన చేసుకుందాం, ప్రజల పట్ల మనం ఇంకా కూడా ఏ పాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన్ని నిలబడదాం అన్న ఆలోచన నీకు లేదు. ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్పి ఎగ్గొట్టాలి, అదొకటే నీ ఎజెండా. అంటే ఏమవుతుందంటే గారు
పట్టాభి గారు ఏమవుతుందంటే ఆయన ఏమంటారంటే ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే సభలో గొంతు విప్పే అవకాశమే లేకుండా పోతుంది, మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధం అన్నారు. ఇప్పుడే రవి కూడా చెప్పాడు పార్లమెంట్లో కూడా క్యాబినెట్ మంత్రులు చేసినాకే చేశారని. సో వీళ్ళు కొంత స్టడీ చేసినట్లేదు, ఏదో అడగాలి, మనం అడిగితే జనానికి ఏం తెలియదులే అని అనుకున్నట్టున్నారు. కాకపోతే అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నన్ను ముందే టార్గెట్ చేశారనుకుంటా, నేను ప్రతిపక్ష నేతను నన్ను ఒప్పుకోవద్దని చెప్పి మీరు ముందే అనుకున్నారు అనిపిస్తోంది. ఇలాంటివన్నీ కొన్ని ఊహాజనితమైన ప్రశ్నలు తానే సృష్టించుకొని ఆయనే అవునవును సమాధానం పెట్టుకుని, కాబట్టి నేను ఇప్పుడు సభలో గొంతు విప్పి మాట్లాడలేను, ఏది హోదా లేకపోతే ఈ హోదా ఉంటే మాట్లాడారు. ఒక్క లైన్ అండి గోసాల్ ప్రసాద్ గారు, ఒక్క లైన్, జస్ట్ ఒక్క లైన్. సారీ ప్రసాద్ గారు, ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాకు 23 మంది అండి, దానిలో ఒక 3-4 లాగేశారు. మేము ఏ రోజైనా ఏ అసెంబ్లీ సమావేశాన్నైనా మా పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించారా? చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు, బయట ఉండమని చెప్పారా? మాకు సంఖ్యాబలం తక్కువైనా సరే అసెంబ్లీలో మా అచ్చెన్నాయుడు గారు కానీ, కేశవ్ గారు కానీ, రామానాయుడు గారు కానీ ఎంతమంది గట్టిగా పోరాడారని, ఎన్ని ఇష్యూస్ మేము రైజ్ చేయగలిగాం. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది సార్, నంబర్ కాదు, మన కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ప్రసాద్ గారు ఆయన దాన్ని ముందు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రాపర్గా ఉందా? అది ఉంటేనే ఇది చేయగలం అని ఎక్కడైనా ఉందా? అది లేకపోయినా కూడా ఏమీ చేయకుండా కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పి జనార్దన్ రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్స్ గా ఉన్నప్పుడు మీరు గమనించండి, అప్పట్లో వాళ్ళు అపోజిషన్ లీడర్స్ కాదు, ఎల్పీ లీడర్స్ గానే ఉన్నారు. కాదు కదా, యనమల రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ లేకపోయినా జనార్దన్ రెడ్డి మా ప్రభుత్వాన్ని గడగడలాడిస్తారు అని క్లియర్ గా చెప్పాడు. అదే సంఖ్యాబలం ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చేమకుట్టి చేయకపోతే ఈ తేడా ఏంటంటే జనార్దన్ రెడ్డికి అప్లికేషన్స్ లేవు, రాజశేఖర రెడ్డికి అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పాడు. అంటే సంఖ్యాబలం ఒకటే కాదు, వాగ్దాటి, వాక్చాతుర్యం, ప్రజల సమస్యల పట్ల అవగాహన, ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి, ఇవన్నీ ఉంటే సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఒకే ఒక్క నిజంగా ఇప్పుడు 11 గెలిచాడు కాబట్టి అడుగుతున్నాడు, ఒకరు గెలిచుంటే ఏం చేసేవాడు? హౌస్కి వచ్చేవాడా? ఇప్పుడు 11 ఉన్నారు కాబట్టి నాకు అపోజిషన్ స్టేటస్ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కొద్ది ఒక్కడే గెలిచాడు అనుకోండి, అప్పుడు ఏం చేసిండు వాడు? మీరు మరీ భయంకరమైన కళలు వచ్చే మాటలు చెప్పమాకండి. లేదు సార్, అంటే మీరు మనం అడిగే డిమాండ్ ఎలా ఉంది, దానికి చట్టబద్ధత ఉందా, న్యాయబద్ధత ఉందా, లేదంటే ధర్మం ఉందా, ఇవన్నీ పక్కన పెట్టిన అసెంబ్లీ రూల్స్ ఏంటి? 2009లో 15 సంవత్సరాల నుంచి పార్లమెంటరీ ప్రాక్టీస్ లో ఉన్నాను, అపోజిషన్ లో ఉన్నాను, సీఎం ఉన్నాడు, చట్టాలు, న్యాయాలు, నిబంధనలు, అసెంబ్లీ ప్రొసీజర్స్ చూడకుండా మాట్లాడానా? అంటే నిన్నగాక మొన్న వచ్చిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో మెంబర్స్ అందరికీ కూడా శాసనసభ నియమనాల నుంచి ఇవాళ 2 గంటల సేపు క్లాస్ తీసుకున్నాడు ఆయన. నా దగ్గర మనోహర్ చేత మాట్లాడించాడు. మరి నువ్వు 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు సభా సాంప్రదాయాలు ఏమిటి, సభలో ఉన్న రూల్స్ ఏంటి, ఒక్కసారి ఆలోచించాడు కదా. అంటే మనం అడిగేది ప్రజలు కూడా అరిచిస్తారా లేదా, ప్రభుత్వం మన డిమాండ్ కన్సిడర్ చేయాలా, అంటే అపోజిషన్ లీడర్ని ఎలా గుర్తించాలనే ప్రొసీజర్ కూడా చూడకుండా నా చేతిలో కాలం ఉంది కాబట్టి రాసేస్తాను, నాకు అనుకూలంగా రూల్స్ ని వర్తింపు చేసుకుంటానంటే అది కరెక్ట్ కాదు. పార్లమెంటు సాంప్రదాయం ఏ దేశంలో ఒకటే, మనకి బ్రిటిష్ నుంచి తీసుకొచ్చిన, అమెరికన్ లెజిస్లేచర్ పాటించిన, కెనడా లెజిస్లేచర్ పాటించిన, భారతదేశం కూడా ఒక లెజిస్లేచర్ కి కౌలింగ్ శక్తులు అనేది ఇవాళకి ప్రామాణికం. ఆ మహానుభావుడు ఏం రాశాడో కానీ ఇవాళ వరకు ఏ సెక్రటరీ జనరల్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, అసెంబ్లీలైనా అదే పాటిస్తున్నాయంటే అందులో ఏముందో కూడా చూసుకోవాలిగా. ఏదో ఆయనకి ఏదో ఇచ్చాడు కాబట్టి ఆ రోజుల్లో డిస్క్రిప్షన్ మీద ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇంకో డిస్క్రిప్షన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అసలు 10% సీట్లు రాకపోతే అపోజిషన్ లీడర్ స్టేటస్ రాదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఉమేష్ చంద్ర గారు ఫైనల్ గా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇందాక రవిశంకర్ గారు చెప్పింది కానీ ఇప్పుడు మనందరం చర్చించింది కానీ చూస్తే ఏమన్నా 1% ఛాన్స్ అన్నా ఉందా ఆయనకి? సెటిల్డ్ అది లేదండి, 2014లోనే సెటిల్డ్. బేసిక్ గా గూగుల్ చేసుకొని చదువుకుని ఉంటే ఈ లెటర్ రాసే అవకాశం అవసరం 2 ఉండేవి కాదు.
సో దీనిలో ముకుల్ రోహత్గి గారు లోక్పాల్ విషయానికి సంబంధించినప్పుడు అప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఇవ్వచ్చా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2014 లో విన్ అయిన బీజేపీ విన్ అయితే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వచ్చా అన్నప్పుడు ఆ రూల్స్, కన్వెన్షన్స్ ప్లస్ ప్రొసీజర్స్, డైరెక్షన్స్ అన్ని కన్సిడరేషన్ తీసుకుని లాస్ట్ లో కంక్లూజన్ ఒకటి ఇచ్చారు. ఆ కంక్లూజన్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు దీనికి రిప్లైగా. ఇట్ ఈస్ thus clear from the provisions of the constitution, rules of procedure, directions by the speaker that the speaker need not recognize a member of the largest opposition party in Lok Sabha as the leader of the opposition if the largest opposition party does not have strength equal to the quorum required for sitting of the house. That is clear, right? That is clear. వెరీ క్లియర్ అండి. Very much clear. ఆన్లైన్ లో ఉంది, చదువుకొని ఉండే ఈ లెటర్ రాసుకునే అవకాశం, ఆ లెటర్ రాసుకునే ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. రైట్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు.